హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ స్నామ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను అని మాత్రం చెప్పను, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. ఈ వ్లాగ్ వచ్చేసి సండే షూట్ చేశానండి. మార్నింగే మా అబ్బాయి స్కూల్కి వెళ్తున్నాడు. సండే స్కూల్కి వెళ్తున్నాడు అంటుంది ఏంటి అని అనుకుంటున్నారా? ఏం లేదండి, వాళ్ళ స్కూల్లో ఏదో ప్రోగ్రామ్ ఉంది. సో అందుకని చెప్పి వాడు సెలెక్ట్ అయ్యాడని చెప్పి వెళ్తున్నాడు. యాక్చువల్లీ హెల్త్ బాగలేదు, వెళ్ళను అని చెప్పి అనుకున్నాడు. బట్ వాళ్ళ మేడం ఫోన్ చేసి ఇప్పుడు సడన్గా రాకుంటే మాకు కష్టమవుతుందండి, పంపించండి అని చెప్పి కాల్ చేసిందనమాట. సరే వాడు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను స్నానం చేసేసి ఫ్రెష్ అప్ అయిపోయి పూజ చేసుకున్నాను. ఇక్కడ చూసారా, వాడు మళ్ళీ రిటర్న్ వచ్చాడు. వెళ్ళేటప్పుడు వేరే డ్రెస్లో వెళ్ళాడు, వచ్చి మళ్ళీ వేరే డ్రెస్లో వెళ్ళాడు, మళ్ళీ వచ్చాడు, మళ్ళీ వెళ్ళాడు. 3 times వెళ్ళి వచ్చాడు. ఎందుకు ఏంటి అనేది నేను క్లియర్గా చెప్తాను. అసలు ఏం జరిగింది అంటే, ఫస్ట్ అయితే ఇక్కడ పూజ అంతా కంప్లీట్ అయిపోయిందండి. గురు పౌర్ణమి కదా, అందుకని చెప్పి బాబా పటానికి కూడా మాల తెప్పించి వేసుకొని పూజ అయితే చేసుకున్నాను. ఇక్కడ చూసారా, బాబా గారికి ప్రసాదం పెట్టుకున్నాను. ఇక్కడ కూడా పూజ చేసుకున్నాను. నాకెందుకో బాబాని చూస్తుంటే ఇంకా చూడాలి అనిపిస్తుంది. అదేం పిచ్చో కానీ నాకు తెలీదు. సో మొత్తం కూడా పూజ అయితే ఇలా చేసుకున్నానండి. నేను ఎక్కువ దేవుని పటాలు అయితే పెట్టుకోలేదు. ఎందుకు ఎక్కువ పెట్టుకొని మనం క్లీన్ చేసుకోకుండా అట్లా ఎందుకు ప్రాబ్లం అని చెప్పి కొన్ని పెట్టుకున్నాను. పెట్టుకున్న వరకు వాటిని క్లీన్ చేసుకొని పూజ అలా చేసుకుంటానమాట. ఇక్కడైతే నేను ఫ్రెష్ అప్ అయిపోయాను. అంటే చాలా ఇయర్స్ తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నానండి. వెళ్ళే ముందు మార్నింగే తొందరగానే వెళ్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నాము. బట్ ఇంత వరస్ట్ సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందో ఏమో తెలీదు, అది చెప్తాను వినండి. ఇక్కడ మా అబ్బాయి స్కూల్కి వెళ్ళకూడదు అనుకున్నాడు. సరే ఇంకా లాస్ట్ మూమెంట్లో వెళ్ళాల్సి వచ్చింది కదా. ఇంకా వాడికి ఏంటంటే హెల్త్ బాగాలేని ఆ సిచ్యువేషన్లో అసలు స్కూల్లో ఏం డ్రెస్ చెప్పారు, ఇంకా వచ్చేసి బ్రాంచ్, వాడు వెళ్ళే బ్రాంచ్ కాకుండా వేరే దగ్గర అనమాట ఫంక్షన్ అనేది కండక్ట్ చేసింది. సో వీడేంటంటే ఇంకొంచెం డల్గా ఉన్నాడు. ఇంకా ఆ సమయంలో వేరే డ్రెస్ వేసేసుకొని, మామ చెప్పిన డ్రెస్ కాకుండా వేరే డ్రెస్తో డైరెక్ట్ వాడు రెగ్యులర్గా వెళ్ళే స్కూల్ బ్రాంచ్ దగ్గరికి వెళ్ళారు. వెళ్తే అక్కడ ఏంటంటే మేడం వచ్చి ఇక్కడ కాదు సార్ వేరే బ్రాంచ్, అక్కడికి రావాలి, డ్రెస్ ఇది కాదని చెప్పారు. మళ్ళీ వైట్ ప్యాంట్ వైట్ షర్ట్ వేసుకొని వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వైట్ షర్ట్ కాదు సార్ మేము ఇచ్చాం కదా, ఆ షర్ట్ వేసుకు రావాలి అన్నారంట. సరే మళ్ళీ ఇంటికి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకొని వెళ్ళారు. సో 4 kilometers అలా ఉంటుంది అనమాట. సో మార్నింగ్ నుంచి ఆయనకి తిరగడమే అయిపోయేసరికి కొంచెం కోపంగా ఉన్నారనమాట. ఇంకా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి 1:30కి స్టార్ట్ అయ్యాం ఇంట్లో. ఇంకా డైరెక్ట్ మా అబ్బాయి వాళ్ళ స్కూల్ దగ్గరికి, అంటే వేరే బ్రాంచ్ దగ్గరికి వెళ్ళారని చెప్పాను కదా, ఆ బ్రాంచ్ దగ్గరికి వెళ్ళి వాడిని అక్కడ పికప్ చేసేసుకొని అక్కడి నుంచి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి 2 అయిపోయింది. తనేమో మార్నింగ్ నుంచి మా కోసం వెయిట్ చేస్తూ ఉంది. అంటే చాలా ఇయర్స్ తర్వాత వెళ్తున్నాను కదా, ఇంకా మార్నింగ్ నుంచి 4 times కాల్ చేసి. సో ఫ్రెండ్స్, ఇలాంటి సిచ్యువేషను మీకు ఎప్పుడైనా ఎదురైందా అండి పిల్లల విషయంలో? అంటే వాళ్ళు స్కూల్లో ఒకటి చెప్తే వీళ్ళు ఇంట్లో చెప్పడం మర్చిపోవడం, ఇలా వెళ్ళడం రావడం ఇలా. సో ఇంకా మొత్తానికైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికైతే వచ్చేసామండి. సో అక్కడ ఎలా ఎంజాయ్ చేసాము ఏంటి అన్నీ కూడా ఈ బ్లాగ్లో మీతో షేర్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, వీడియోని అయితే లైక్ చేసి చూడడానికి ట్రై చేయండి. నాకనైనా థ్యాంక్ యూ. ఏం చేస్తున్నావు? ఏంది దుమ్ము లేపుతున్నావే? ఇదేంది ఇది? పన్నీర్ బిర్యానీ, మష్రూమ్ కర్రీ, రైస్, రసము. ఎక్కడ అయిపోయిందా? రైస్ చేసేసిన, ఓకే, రసం చేసిన. ఓహో, మిరియాల రసమా? అంతే. ఇదేందే? నెయ్యి చేస్తుంటే. ఓ దాంట్లో అదేసావా? రాగి పిండి. టేస్ట్ చూడు. ఇది స్పూన్ అదిగో బాగుంటుంది, చాలా బాగుంటాయి. నేను ఎప్పుడో పల్లెలో చేసినప్పుడు చూసిన. నేను నెయ్యి కాంచినప్పుడు అలా చేస్తాను. అవునా? బాగా ఇష్టం వీళ్ళకి, అది పెట్టేస్తాను. చెక్కుదా నెయ్యి? అంతే. చూసావు మరి వీడియో? అట్లా కాదే, భయపడతారని చెప్పి నీ మొక్కంలే అట్లేంలా. కొత్త కదా, వాడా అమ్మ అన్నాడు, మామ అంటాడు. నేను తింటున్నాను, జడగ వేసుకుంటున్నా వచ్చేసిన. ఇది బాగుంది కిచెను, ఓపెన్ కిచెన్. నాకు ఇష్టం ఓపెన్ కిచెన్. ఫ్రీ ఫైర్ కాదులే కదరా అది. ఫ్రీ కూడా ఆడకూడదు. నాకు అసలు తెలియదు ఆడుతున్నారు. చూపి తప్పేనా? ఇట్లా అడ్డం కదా.
ఇట్లా చూపి నో ఫార్మాలిటీస్. పన్నీర్ రైస్ అయితే అయింది ఫ్రెండ్స్. మా ఫ్రెండ్ కూడా వచ్చేసింది. ఇట్టే అర్థమైంది. ఓసే వాళ్ళు ఎడిట్ చేసుకోయా. మష్రూమ్ కర్రీ అయితే ఇంకా అవుతుంది. పిల్లలు ఇట్లా ఆడుతున్నారు. ఎందుకొద్దు ఓసే బాగానే ఉంది. సో ఫ్రెండ్స్, మేము ఎప్పుడు కలిసినా కానీ ఫ్రెండ్స్ అందరము ఇలానే మాట్లాడుకుంటామండి. సో అదే నేను మీతో షేర్ చేశాను. అంటే న్యాచురల్గానే ఎలా అయితే మేము మాట్లాడుకుంటామో అదంతా కూడా మీతో షేర్ చేయాలి అని చెప్పి ఇలా అయితే షేర్ చేశాను. అండ్ ఇందులో ఏదైనా సరే మీకు కొంచెం బ్యాడ్గా అలా అనిపించింటే ఏమీ అనుకోకండి. నేను న్యాచురల్గా మా ఫ్రెండ్స్తో ఎలా ఉంటానో అలానే మీకు కూడా కనిపించాలి అని షేర్ చేశానన్నమాట. ఇంకా మొత్తానికైతే వంట అంతా కూడా రెడీ అయిపోయిందండి. ఇంకా పన్నీర్ బిర్యానీ, మష్రూమ్ కర్రీ, పెరుగు చట్నీ, వైట్ రైసు, రసము అన్నీ తెచ్చి హాల్లో పెట్టుకొని అందరం కలిసి అక్కడే కూర్చొని హ్యాపీగా మాట్లాడుకుంటూ తినేసామన్నమాట. సో లంచ్ తిన్న తర్వాత మా చిన్న అబ్బాయిని అయితే పడుకోబెట్టేశాను. ఎందుకంటే ఇంకా వాడు చాలా గోల చేస్తాడండి. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా నాకు పట్టుకోవడం, వాడిని మేనేజ్ చేయడం చాలా కష్టమవుతుంది. అందుకని ఇంకా వాడిని పడుకోబెట్టేశాను. తర్వాత ఇంకా చిన్నగా వాడి దగ్గర నుంచి లేచి వచ్చి హాల్లో కూర్చొని ఇంకా మేము బాతకాని వేస్తున్నాం అనమాట. ఇక్కడ ఏంటంటే వాళ్ళ మమ్మీ ఏదో పొడి స్వీట్ టైప్లో పంపించింది. సో అది పెట్టింది, అది తింటూ ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట. మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి ఏంటంటే మేము మాట్లాడుతుంటే మమ్మల్ని చూస్తూ ఉన్నాడు చదువుకోకుండా. సో ఇంకా వ్లాగ్ అనేది చాలా ఉందండి. మేము అక్కడి నుంచి షాపింగ్ వెళ్ళాము. ఇంకా అది వచ్చేసి నెక్స్ట్ వ్లాగ్లో మీతో షేర్ చేస్తాను. సో ఇప్పుడైతే ఈ వ్లాగ్లో జస్ట్ మేము మా లంచ్, మేము అక్కడ ఎంజాయ్ చేసింది, మేము మాట్లాడుకునేది అంతవరకే చూపించాను. ఎందుకంటే వీడియో లెంత్ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది. సో మేము షాపింగ్ వెళ్ళినప్పుడు అక్కడ ఏం కొన్నాము ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. అలానే వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోవద్దండి. ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఐ హోప్ ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చింది, ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. బాయ్.